హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాటి వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M51కి అయితే కనుక గేమింగ్ రివ్యూ అయితే కనుక చేద్దాం. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ అయితే కనుక స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే కనుక యూస్ చేశారు. అలాగే ఎడ్రినో గ్రాఫిక్స్ అయితే కనుక యూస్ చేశారు. 618 గ్రాఫిక్స్ అయితే కనుక దీంట్లో యూజ్ చేశారనమాట. అసలు పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది సామ్సంగ్ గెలాక్సీ M51లో అనేది తెలుసుకుందాం. దాంతోపాటు టచ్ కానీ మిగిలిన డిస్ప్లే క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే కనుక ఫోన్ గేమింగ్ రివ్యూకి అయితే కనుక రెడీ చేశాను. ఇందులో నేనైతే కనుక 4 యాప్స్ని అయితే కనుక యూస్ చేస్తున్నాను అనమాట. 4 గేమ్స్ ఏమున్నాయనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. మోడర్న్ కాంబాట్ 5 ఉంది, కాల్ ఆఫ్ డ్యూటీ ఉంది, అస్వాల్ట్ 8, షాడో ఫైట్ 3. ఈ 4 గేమ్స్ ఆడదాం. మనకి ఆడిన తర్వాత అసలు క్వాలిటీ అనేది ఎలా ఉంది, ల్యాగ్ ఏమైనా ఉందా, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం. నేనైతే కనుక ఫ్లైట్ మోడ్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో సిమ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి కాల్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పి ఫ్లైట్ మోడ్ అయితే కనుక ఎనేబుల్ చేసి నేను వైఫై ద్వారా గేమ్స్ అయితే కనుక ఆడతాను అనమాట. అంటే మధ్యలో ఏమైనా నెట్ అవసరం అయితే ఇబ్బంది లేకుండా అనమాట, కంటిన్యూస్గా ఉండడం కోసం అని చెప్పి. చూద్దాం. ఫస్ట్ మనం అయితే కనుక టైం అది కూడా నోట్ అయితే కనుక చేసుకుందాం. ఒకసారి మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు టైం అయితే 6:53 అయ్యింది AM, పొద్దున్న మార్నింగ్ టైం రికార్డ్ చేస్తున్నాను నేను. అలాగే మనకి ఛార్జింగ్ అయితే కనుక 69% అయితే కనుక ఉందన్నమాట. మీరు అది కూడా ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఛార్జింగ్ కూడా మనకి 69% అయితే కనుక మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట. 69% అయితే కనుక ఉంది. ఒకసారి ప్రాసెసర్ ఏం వాడారు, నెక్స్ట్ అలాగే గ్రాఫిక్స్ అనేది ఏమొస్తున్నాయి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మన గేమ్స్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ 618 అయితే కనుక గ్రాఫిక్స్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడైతే కనుక మనం ఒక్కొక్క గేమ్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే కనుక 6:54 అయితే కనుక అయింది. ఒకసారి రూమ్ టెంపరేచర్ కూడా మీరు అబ్జర్వ్ అయితే కనుక చెయ్యండి. 29 అయితే కనుక టెంపరేచర్ ఉంది. మార్నింగ్ టైం కాబట్టి కొంచెం చల్లగా ఉంది, అంతమించి ఏం లేదు. ఇప్పుడైతే కనుక మనం ఫస్ట్ షాడో ఫైట్ 3 నుంచి అయితే కనుక స్టార్ట్ చేద్దాం. వాల్యూమ్ అయితే కనుక ఫుల్గా పెట్టాను నేను. మనకి స్పీకర్ అయితే కనుక బాటమ్ సైడ్ ఉంది. మఫుల్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రూమ్ అయితే కనుక నాయిస్ రాదు, కొంచెం సైలెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువగా వినపడచ్చు. కానీ నేను ఫుల్ రివ్యూలో చెప్తానమాట. స్పీకర్ది అనేది అయితే కనుక బాగానే వర్క్ చేస్తుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. అలాగే లైట్గా ఫ్రేమ్ డ్రాప్ అయితే కనుక ఉంది, అదొక్కటి మాత్రం కొంచెం నోటీస్ చేశాను. మరీ ఎక్కువ కాదు కానీ 1-2 ఫ్రేమ్స్ అయితే కనుక మిస్ అవుతున్నాయి. గేమ్ అయితే కనుక 2 రౌండ్స్ చొప్పున ఒకసారి అయితే కనుక ఆడాం కదా, ఇంకొకసారి ఆడదాం. ఆడిన తర్వాత నెక్స్ట్ గేమ్కి వెళ్దాం మనం. ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే కనుక 2 సార్లు ఆడాం కదా. ఒకసారి టెంపరేచర్ అనేది చూద్దాం. నార్మల్గా అయితే కనుక మనకి వేడైతే కనుక అనిపించలేదు. ఫస్ట్ రూమ్ టెంపరేచర్ అనేది చూద్దాం. 29 ఉంది. టెంపరేచర్ అయితే కనుక ఎటువంటిది పెరగలేదు. ఫోన్ బ్యాక్ సైడ్ కూడా 31 దాకా అయితే కనుక ఉందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చెయ్యొచ్చు. 31 దాకా ఉంది అంతే. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రంట్ సైడ్ అయితే కనుక 32 ఉంది అంతే, అంతమించి లేదు. చేతికి అయితే కనుక వేడిగా అనిపించలేదు, కానీ మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఇది బాగానే ఉంది. ఈ గేమ్ అయితే కనుక నేను మధ్యలో బయటకు వచ్చేసాను, అంటే కంటిన్యూ నొక్కుదాం. ఓకే, అలా ఉంచుదాం. నెక్స్ట్ మనం అయితే కనుక ఫ్రెండ్స్ మనం షాడో ఫైట్ 3 ఆడాం కదా. ఇదైతే కనుక నేను బ్యాక్గ్రౌండ్లో మధ్యలో నుంచి వచ్చేసాను అనమాట. టెంపరేచర్ కూడా చెక్ చేశాను, మీరు చూసారు కదా. ఇప్పుడైతే కనుక మనం నెక్స్ట్ మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం. ఇప్పుడు టైం అయితే కనుక 7 o'clock అయింది. జస్ట్ 6 minutes అయితే కనుక అయ్యింది అంతే. మనం ½ an hour అయితే కనుక ఆడదాం. ఈ గేమ్ అయితే కనుక నేను చాలా రోజులు అయింది ఆడి. షాడో ఫైట్ 3 అయితే కనుక బాగానే హ్యాండిల్ చేసింది. ఇప్పుడు మనకి మోడర్న్ కాంబాట్ 5 అయితే కనుక 2 రౌండ్స్ ఆడదాం.
ఆడి ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చెక్ చేద్దాం. లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు కానీ 1-2 అలా మిస్ అవుతున్నాయి. ఇప్పటికైతే కనుక ఒక లెవెల్ అయింది. నెక్స్ట్ ఇంకో లెవెల్ ఆడిన తర్వాత టెంపరేచర్ అనేది చెక్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే కనుక పెద్దగా వేడిగా అనిపించట్లేదు. ఇంకో లెవెల్ ఆడిన తర్వాత చూద్దాం. కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో అయితే కనుక మనం షాడో ఫైట్ 3 అయితే కనుక గేమ్ మధ్యలోంచి వదిలేసి అలా ఉంచాం అనమాట. ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఫస్ట్ ఒకటి అయింది, ఇంకోటి ఆడి చూస్తున్నాం. రెండు లెవెల్స్ అయితే కనుక ఆడాం, మనం కంప్లీట్ చేసాం. ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి అయితే కనుక పెద్దగా దీంట్లో వచ్చాయి కానీ అంటే మరీ ఎక్కువ రాలేదు. 1-2 అంత మించి ఎక్కువ అయితే కనుక లేవు. ఒకసారి మనం ఇది బ్యాక్గ్రౌండ్లో ఇలా వదిలేసి టెంపరేచర్ అనేది చెక్ చేద్దాం. రూమ్ టెంపరేచర్ అయితే కనుక 29 ఉంది, పెద్దగా పెరగలేదు. 32 ఉంది. బ్యాక్ సైడ్ అయితే కనుక చూసారు కదా 32 ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం టెంపరేచర్ ఎంత, స్క్రీన్ సైడ్ ఎంత ఉందో చూద్దాం. స్క్రీన్ సైడ్ కూడా 33 దాకా టచ్ అయితే కనుక అయ్యింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో 2 యాప్స్ అయితే కనుక పెట్టాం. ర్యామ్ టెస్టింగ్ కూడా ఇప్పుడే చేద్దాం. నేనైతే కనుక 8GB ర్యామ్ అన్న వర్షన్ అయితే కనుక తీసుకున్నాను కదా, ఆల్రెడీ అన్బాక్సింగ్లో మీరు చూసే ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఆస్వాల్డ్ 8 ఆడిన తర్వాత ఇంకా మైంది కాల్ ఆఫ్ డ్యూటీ ఉంది, అది ఆడదాం. ఇదైతే కనుక నేను టెస్టింగ్ కోసం వీడియో రికార్డింగ్ ముందే నేనైతే కనుక సెటప్ చేశాను. గ్రాఫిక్స్ అయితే కనుక డిఫాల్ట్గా వదిలేశాను. నేను గ్రాఫిక్స్ అయితే కనుక ఎటువంటివి మార్చలేదు. ఇందులో కూడా ఫ్రేమ్ డ్రాప్స్ వచ్చినాయంటే కనుక కొంచెం ప్రాబ్లం అయితే కనుక ఉన్నట్టు అనమాట, లేకపోతే లేనట్టు. మనం ఆల్రెడీ ఒక లెవెల్ ఆడాం కదా, ఇంకొకసారి ఆడదాం. ఆడిన తర్వాత టెంపరేచర్ అనేది చెక్ చేద్దాం. అలాగే బ్యాక్గ్రౌండ్లో 2 యాప్స్ అయితే కనుక పెట్టాం మనం. మోడర్న్ కాంబాట్ 5 ఒకటి అని షాడో ఫైట్ 3, వాటికి మెమరీలో ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. సౌండ్ అయితే కనుక స్పీకర్ నుంచి బాగానే వస్తుంది, ఎందుకంటే ఈ రూమ్ అయితే కనుక కొంచెం సైలెంట్గా ఉండటం వల్ల క్లియర్గా అయితే కనుక వినపడుతుంది. ల్యాగ్ అయితే కనుక లేదు, అదొకటి అయితే కనుక కొంచెం ప్లస్ పాయింట్. నేను వీలు ఎలా మూవ్ చేస్తే అంత స్పీడ్గానే మూవ్ అవుతుంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉందన్నమాట, అంత ఇబ్బంది అయితే లేదు. ఈ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఫ్రేమ్ అయితే కనుక కొంచెం మిస్ అయింది. ఓకే, ఇది కూడా మధ్యలో ఇలా వదిలేద్దాం. ఇప్పుడు 3 గేమ్స్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. ఒకసారి టెంపరేచర్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ రూమ్ టెంపరేచర్ చెక్ చేద్దాం. రూమ్ టెంపరేచర్ అయితే 30 దాకా వెళ్ళింది, 29 దాకా ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ అయితే కనుక 33 దాకా ఉంది, 32, 33 మ్యాక్సిమం అంతే. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ 33 అయితే కనుక ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా పెద్దగా లేదు. ఇప్పుడు టైం అయితే కనుక దగ్గర మనకి ఒక పావు గంట అయితే కనుక కంప్లీట్ అయింది. మిగిలిన ఇంకా గేమ్స్ అయితే కనుక ఆడదాం. కాల్ ఆఫ్ డ్యూటీ ఉంది, ఒకసారి మనకి మెమరీలో ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. 3 గేమ్స్ అనేది తీసేద్దాం. ఫస్ట్ షాడో ఫైట్ 3 ఆడాం కాబట్టి దాన్ని చూద్దాం. ఓకే, మెమరీలో ఉంది, ఫస్ట్ గేమ్ ఆడింది. నెక్స్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5 ఆడాం. మనం ఎక్కడ వదిలేసాం అక్కడి నుంచి లోడ్ అయితే కనుక అవుతుంది, అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడైతే కనుక మనం ఆస్వాల్డ్ 8 ఆడాం, అది అలాగే ఉంది. ఇంకా ఫైనల్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే కనుక 2 గేమ్స్ ఆడదాం, అంటే 2 రౌండ్స్ ఆడదాం.
కరెక్ట్గా మనకి హాఫ్ అన్ అవర్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. 6:54కి అయితే కనుక స్టార్ట్ చేసాం మనం. 7:24కి వస్తే సరిపోతుంది. ఇందులో కూడా నేను గ్రాఫిక్స్ అయితే కనుక ఎటువంటివి చేంజెస్ చేయలే. ఇన్స్టాల్ అయినప్పుడు ఏ గ్రాఫిక్స్లో ఉందో అదే గ్రాఫిక్స్లో వదిలేశాను నేను. ఒకసారి ఏమో గ్రాఫిక్స్ హై ఎండ్లో కూడా పెట్టి చూద్దాం. మనకి ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంది కాబట్టి AMOLED స్క్రీన్ అనేది చూడడానికి డిస్ప్లే అయితే కనుక చాలా బాగుంది. క్వాలిటీ అయితే కనుక ఫ్రెండ్స్ ఒక రౌండ్ అయితే కనుక ఆడి ఇంకో రౌండ్ ఆడి ఫైనల్గా మనం చెక్ చేద్దాం ఒకసారి టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అనేది. అరగంట అయితే కనుక దాటిపోయింది. 1 నిమిషం ఆల్రెడీ 7:25 అయింది. ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్లో అయితే కనుక నాకు ఎటువంటి ల్యాగ్ అయితే కనుక కనపడలేదు. అదొక్కటే మాత్రం ప్లస్ పాయింట్. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక లైట్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్ ఏమీ కూడా వేడెక్కించలేదు, కానీ మొబైల్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే కనుక వేడెక్కించింది. చేతికి వేడిగా అనిపిస్తుంది. ఇందాటి దాకా వేడిగా అనిపించలేదు, కానీ గేమ్ అయితే కనుక కంప్లీట్ అయింది. మనం మొత్తం 4 గేమ్స్ అయితే కనుక ఆడాం. 4 గేమ్స్ కూడా ఇప్పుడు మెమొరీలో ఉన్నాయి. లేదు చూద్దాం. ఫస్ట్ షాడో ఫైట్ 3 అయితే ఆడాం. రోడ్ అయిపోయింది అది మళ్ళీ తిరిగి. నెక్స్ట్ మనం ఆడింది మోడర్న్ కాంపాక్ట్ 5 ఆడాం. ఇది ఇంకా మెమొరీలోనే ఉంది. నెక్స్ట్ చూద్దాం మనం ఆస్వాల్డ్ 8 కూడా మెమొరీలో ఉంది. అంటే ఫస్ట్ ఉన్న గేమ్ అయితే కనుక ఆడిన గేమ్ అయితే కనుక మెమొరీలో నుంచి వెళ్ళిపోయినట్టు, అంటే రీలోడ్ అవుతుంది. మిగిలిన 3 గేమ్స్ అయితే కనుక గుర్తుపెట్టుకుంది. ర్యామ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, 3 గేమ్స్ వరకు గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే మనం టెంపరేచర్ అనేది చేతికి అయితే కనుక వేడిగా అనిపించింది. ఇది కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నప్పుడు. మిగిలిన గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే కనుక నాకు ఎటువంటి వేడిగా అనిపించలేదు. 34 దాకా వెళ్ళింది టెంపరేచర్ మ్యాక్సిమం. మీరు అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. 34 అంతే. బ్యాక్ సైడ్ అయితే కనుక, ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఎంత వెళ్దాం 35 మ్యాక్సిమం 35 దాకా వెళ్ళిందనమాట. 35 అంతే ఫ్రంట్ సైడ్ అయితే కనుక. ర్యామ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అనిపించింది. ఎందుకంటే 3 గేమ్స్ వరకు గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి. మనం 4 గేమ్స్ ఆడాం, అవి కూడా 4 కూడా మెమొరీలు అయితే కనుక బాగానే ఉన్నాయి కాబట్టి. టచ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు టచ్ అయితే కనుక. అలాగే ల్యాగ్ అయితే కనుక లేదు. మనం అదొకటి ప్లస్ పాయింట్. ఒకసారి కాల్ ఆఫ్ డ్యూటీని అయితే కనుక ఫుల్ గ్రాఫిక్స్లో పెడదాం. అసలు గ్రాఫిక్స్ అనేది నేను డిఫాల్ట్గా ఉంచి ఆడాను. ఫైనల్గా ఒకసారి మనం గ్రాఫిక్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. గ్రాఫిక్స్ అయితే కనుక హెచ్డీలో పెట్టాను. మనకు అంత మించి అయితే కనుక పెరగడానికి ఉందో లేదు చూద్దాం. మ్యాక్సిమం పెట్టేసాను నేను. ఇప్పుడు వెరీ హై గ్రాఫిక్స్లో పెట్టాను. మనం బ్యాక్ వెళ్దాం ఒకసారి. ఓకే, హైలోనే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒక రౌండ్ ఆడదాం. ఫైనల్గా ఒక రౌండ్ ఆడిన తర్వాత మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఇన్స్టాల్ అయ్యి ఉన్నప్పుడు డిఫాల్ట్ గ్రాఫిక్స్లోనే ఆడి చూపించాను. ఇప్పుడు మనం హై గ్రాఫిక్స్లో, అంటే వెరీ హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం గేమ్స్ అయితే కనుక నేను రిమూవ్ చేయలేదు, అలాగే ఉంచాను. టెంపరేచర్ కూడా ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడైతే కనుక చేతికి వేడిగా అనిపిస్తుంది. ఇందాకైతే కనుక బ్యాక్ సైడ్ అనిపించింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనిపిస్తుంది నాకు. బెజల్స్ తక్కువ ఉండటం వల్ల పట్టుకోవడానికి అయితే కనుక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే టచ్ అయిపోతుంది ఎక్కువ. అది ఒక్కటి ప్రాబ్లం అయితే కనుక ఉంది గేమ్ ఆడడానికి. ఓకే, గేమ్ అయితే కనుక ఆడాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. టెంపరేచర్ అనేది ఫ్రంట్ సైడ్ 30 అయితే కనుక ఉంది రూమ్ టెంపరేచర్. స్క్రీన్ మీద అయితే కనుక 35 చూపిస్తుంది. ఎంతకంత చూపించిందో అంతే. మనం డిఫాల్ట్ గ్రాఫిక్స్ ఆడాం, అప్పుడు పెద్దగా వేడి అనిపించలేదు. కానీ స్క్రీన్ హై గ్రాఫిక్స్లో పెట్టినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా టెంపరేచర్ అయితే కనుక చేతికి వేడిగా అనిపించింది. 34 ఉంది. బ్యాక్ సైడ్ అయితే కనుక అంతమించలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి తప్ప ల్యాగ్ అయితే కనుక నాకు ఎక్కడ అనిపించలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కూడా చాలా తక్కువ అనమాట, మైన్యూర్ అనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది రీలోడ్ అవుతుంది. షాడో ఫైట్ 3, కాల్ ఆఫ్ డ్యూటీ.
డిస్కనెక్ట్ అయిపోయింది అటు నుంచి. ఓకే చూద్దాం, లోడ్ అవుతుంది, పర్లేదు. నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎయిట్ మెమరీలోనే ఉంది, పర్లేదు. ఇప్పుడు కూడాను చూసారు కదా, 4 3 అయితే కనుక మెమరీలో ఉంచుకుంది, మిగిలిన వాటిని అయితే కనుక అంటే ఫస్ట్ ఆడిన గేమ్ని అయితే కనుక మెమరీలో నుంచి తీసేసుకుని తప్ప ర్యామ్ అయితే కనుక మిగిలిన 3 గేమ్స్ని అయితే కనుక బాగానే గుర్తుపెట్టుకుంది అనమాట. బాగానే అందులో అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక చాలా మైన్యూర్ అనమాట, 1-2 సార్లు అలా మిస్ అవుతాం తప్ప ఎక్కువ ఫ్రేమ్స్ అయితే కనుక దీంట్లో మిస్ అవ్వట్లేదు. ఛార్జింగ్ అయితే కనుక మనం 69% ఉండగా స్టార్ట్ చేసాం, ఇప్పుడైతే కనుక మనకి 7% తగ్గిందనమాట. దగ్గర మనం 45 minutes దాకా ఆడినట్టు అనమాట. మనం 6:40 చూద్దాం ఒకసారి, టైం అయితే కనుక నోట్ చేసుకున్నాం కాబట్టి నేను 6:53కి స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే కనుక 7:45 అయితే కనుక అయ్యింది. దగ్గర ½ an hour పైనుంచి ఆడాం గేమ్. జస్ట్ 7% అయితే కనుక ఛార్జింగ్ అయితే కనుక తగ్గిందనమాట. దీంట్లో ప్లస్ పాయింట్ అయితే కనుక మీరు అది కూడా ఛార్జింగ్ అయితే కనుక చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి 62 అయితే కనుక ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.